రికార్డింగ్ నెంబర్ 29. మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్య గారు వ్రాసిన పద్య కావ్యం గోదా వైభవం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. 29వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ అవతార లీల అని హెడ్డింగ్ ఉన్నది. తిరిగి వేకువ కొనేటి కరిగి గోద జలకమై కట్టి తాల్చెను కలువదండ పొన్న మొక్కను పర్ణముల్ పులకరించే రంగనాథుడు వెనువెన్క కొంగులాగే రంగనాథుడు వెనువెన్క కొంగులాగే సిగ్గుల్ చిందిన కన్నులై వ్రతములంచె కొన్న పూజార్థముల్ నిగ్గుల్దేరుచు సాగి వచ్చినట్టు కాన్పింపంగా సిగ్గుల్ చిందిన కన్నులై వ్రతములంచె కొన్న పూజార్థముల్ నిగ్గుల్దేరుచు సాగి వచ్చినట్టు కాన్పింపంగా లేదమ్మి పూ మొగ్గల్వోలెను బుగ్గలెర్రబడా లేదమ్మి పూ మొగ్గల్వోలెను బుగ్గలెర్రబడా సమ్మోహస్థితిన్ గోదయున్ మొగ్గన్ రంగని వక్షమందు పులకల్ పొంగారు శృంగారమై మొగ్గన్ రంగని వక్షమందు పులకల్ పొంగారు శృంగారమై లలిత వేపధు హస్త పల్లవములందు తనదు వక్షాన కల్వ పూదండ తీసి లలిత వేపధు హస్త పల్లవములందు తనదు వక్షాన కల్వ పూదండ తీసి రంగనాథుని వెడదయురంబునందు నిలిపి రంగనాథుని వెడదయురంబునందు నిలిపి మది మెచ్చి సిగ్గంది కులికె గోదా సిగ్గంది కులికె గోదా మరల శ్రీకృష్ణదేవుని మందిరమును చేరి ఇరువురు కైమోడ్పు చేసినంత మరల శ్రీకృష్ణదేవుని మందిరమును చేరి ఇరువురు కైమోడ్పు చేసినంత కన్నులల్లార్చి కన్బొమల్ కదలియాడ కన్నులల్లార్చి కన్బొమల్ కదలియాడ స్మిత సుమమోష్ట పల్లవ సీమ జేర్చే స్మిత సుమమోష్ట పల్లవ సీమ జేర్చే గోద సిగ్గంది రంగని కులికి చూచే కన్నులల్లార్చి కనుబొమల్ కదలియాడ స్మిత సుమమోష్ట పల్లవ సీమ జేర్ప గోదరంగని కనుగొని కొసరి నవ్వి గోదరంగని కనుగొని కొసరి నవ్వి స్వామి వరాహ రూపమున సాచిన ముద్దుల మోము లక్ష్మి కన్రామితి వామె మ్రోల కనుపట్టుటకిష్టము లేకపోయి లక్ష్మి కన్బ్రామితి వామె మ్రోల కనుపట్టుటకిష్టము లేకపోయి నా మోమున నిల్పియా మొగము ప్రొద్దులు పుచ్చిన నీదులీలలందేమియు తప్పులేదనుచు నీదులీలలందేమియు తప్పులేదనుచు ఈర్ష్యధరాసతి పొందెనందువే ఈర్ష్యధరాసతి పొందెనందువే కల్పనమ్ములనింతటి కైతవమ్ము నిలిపి ఎదరి వారలపై నిందమోపి నిన్న సాగించు కథకు పై తెన్ను తెలిపి నా కుతూహలమును తీర్ప నీకెతగును నా కుతూహలమును తీర్ప నీకెతగును
అనిన రంగడు మందస్మితాననమున కోపమందితే ఇంతలో గోద నీవు పైని కథ తెల్పగలిగిన పాటవమ్ము కృష్ణమూర్తికి వెన్నతో నిడిన విద్య. పైని కథ తెల్పగలిగిన పాటవమ్ము కృష్ణమూర్తికి వెన్నతో నిడిన విద్య. అనుచున్ పై కథ మీరు తెల్పుడని తానర్థించ శ్రీకృష్ణునిన్ వనితామానస చిత్తచోరుడపుడా పద్మాక్షి దిక్కయ్యనెన్. విను మీ రీతిని భార్యలీర్ష్య గొనగా వేసారు సంసారినై ఘనతన్ సింగపు మోముతో సిరిని నా కౌగిళ్లలో నిల్పితిన్. ఘనతన్ సింగపు మోముతో సిరిని నా కౌగిళ్లలో నిల్పితిన్. అదియు నచ్చను సిరికి నేమందునకట ద్వారపాలకులకు ముక్తి దగ్గరయ్యు సిరియు బుడమియు సఖ్యంబు చెందరైరి కలిగె మరి యొక్క అవతార కారణంబు. అప్పుడు మరుగుజ్జు వటువునై అవతరించి బెడద లేకుండా కాలము గడుపనించి బలిని యాచించి భూదేవి బడసిగూడ ఇంద్రునకు లోకనాథత్వమిచ్చినాను. ఇంద్రునకు లోకనాథత్వమిచ్చినాను. కోరి కూడను దక్కించు కొనగలేని స్వర్గమర్థించి ఇంద్రుడు బడలు పడియే పరమ భక్తాగ్రగణ్యుడు బలికి నేను తిరిగి తరుగని లోకముల్ తీర్చినాను. తిరిగి తరుగని లోకముల్ తీర్చినాను. మీదు దాంపత్య భోగంబు మెరయు కొరకు భోగినాటను మీ పెండ్లి పొలుపు చెందే. మీదు దాంపత్య భోగంబు మెరయు కొరకు భోగినాటను మీ పెండ్లి పొలుపు చెందే. అతడు బలి చక్రవర్తి అదను నందు ప్రభుత వెలయించి సంపదల్ పంచిబెట్టు. ప్రభుత వెలయించి సంపదల్ పంచిపెట్టు. మరల భృగురామునవతార మహిమలోన సిరిని విడనాడి వటువునై తిరిగినాను. ధరణి పాలుర కంఠముల్ తరిగి నిన్ను తెచ్చియును విప్రుల కొసంగి తేటబడితి. ధరణి పాలుర కంఠముల్ తరిగి నిన్ను తెచ్చియును విప్రుల కొసంగి తేటబడితి. మరల దశరథ సుతుడనై తిరుగువేళ సిరికి నీకును వైరము కరగిపోవా. తల్లి బిడ్డల ప్రేమ చందములు గొనుచు మీరు వెలుగొంద నామది తేరుకొనియే. తల్లి బిడ్డల ప్రేమ చందములు గొనుచు మీరు వెలుగొంద నామది తేరుకొనియే. తీరెను వైరమంచు గురుతించిన ఈ అవతారమందు మీ తీరు పరీక్ష సేయ ఒక తెన్నున రుక్మిణిగాగ లక్ష్మినిన్. దారుణి సత్యభామగ ముదంబున పెండిలియైతి. అప్పుడున్ కూరిమి సత్యభామకును కోపము ముక్కున కంఠనీర్ష్యయున్. సత్యభామకును కోపము ముక్కున కంఠనీర్ష్యయున్. అక్కడకున్ స్వర్గంబునకెక్కించితి పారిజాతమిప్పించితి. నా చిక్కని ప్రేమలు గ్రోలియు సృక్కించెకు దక్కు సతుల జురచుర చూట్కిన్. సృక్కించెకు దక్కు సతుల జురచుర చూట్కిన్. ఆ కొంచెమైన ఈర్ష్యయు పోకార్పగ సమయమించి పొంచితి నిలపై చేకొని భువికిని
సిరికిని నా కూరిమి యొక్క రీతి నడిపించుటకై, భువికిని సిరికిని నా కూరిమి యొక్క రీతి నడిపించుటకై, కలిలో సత్వగుణంబు రూపైన రంగస్వామిగా నిల్చి భక్తులకెల్లన్ పరిపూర్తి నింపుటకు వైకుంఠంబు మార్గంబుగా నెలవౌ రంగము సహ్య పర్వతధరి నిర్నద్రతోయంబులన్ వెలయంజేసితి వక్షమందున సిరిన్ వెల్గించుచున్ శోభలన్, వెలయంజేసితి వక్షమందున సిరిన్ వెల్గించుచున్ శోభలన్, తులసి దళమున సిరిమున్ను తూచి నన్ను సత్యకును గర్వభంగము సలిపెగాన, ధరణి దేవియు రూపము తాల్చువేళ తులసి తోటనే పుట్టువు నిలిపినాను, తులసి తోటనే పుట్టువు నిలిపినాను. అలజలంధరుడను రాజు లలితమూర్తి భక్తుడయ్యను నా చేత భంగపడియే, వాని రూపము దాలిచి వాని పత్ని తులసిన్ మోసపుచ్చితి తొల్లి నేను, పతికి రెండవ రూపుగా బడసి నన్ను మోసపడియను తులసియు మోక్షమందే, రెండు రూపాలతో నిన్ను త్రిప్పు పెట్టి నేటికి రీతి నిడితి సన్నిధి నీకు, రెండు రూపాలతో నిన్ను త్రిప్పు పెట్టి నేటికి రీతి నిడితి సన్నిధి నీకు. ఇన్ని నాళ్లకు భూదేవి ఈర్ష్య వదలి తులసి వనమున నీ రూపు తోచి నిలచే, తులసి సంస్పర్శమెంతటి దురితమైన తొలగజేయును శుభములు కలుగచేయు, ఎంతటి దురితమైన తొలగచేయును శుభములు కలుగచేయు. రంగనాథుని వక్షాన రమయు నీవు ఏకమయుండి పొందుడు హితము శుభము, సిరియు భూదేవి వక్షాన చిందులాడ రంగనాథుడు జీవుల రక్షసేయు, సిరియు భూదేవి వక్షాన చిందులాడ రంగనాథుడు జీవుల రక్షసేయు. లక్ష్మియన నాదు సంకల్ప లక్షణము, దాని రూపందు సృష్టియే ధరణి సుమ్ము, తుది మొదలు లేక నింగిని తొంగి చూచు నీలదేహపు కాంతియే నీల సుమ్ము, నీలదేహపు కాంతియే నీల సుమ్ము. నాదు సంకల్ప రూప వర్ణములు మూడు శాశ్వతంబుగ భార్యలై సవదరించు, సేవలే రంగభూమిని సిరులు గూర్చు, నాదు మూర్తిగా యోగంబు పాదు కొలుపు, సిరులకును రంగనాథుడు జీవనము యోగ విద్యకు నా రూపు భోగ భూమి, మనసు తనువును ఎడదయు మమతలుడిగి అర్పణము సేయ సంసారమంట బోదు, మనసు తనువును ఎడదయు మమతలుడిగి అర్పణము సేయ సంసారమంట బోదు. అనిన గోదయున్ గన్నులన్ మొగిచి సౌఖ్యాంబోధి వీచి తరంగ నటద్బిందువుగాగ, రంగపతి వక్షసీమ మోమెత్తి యోగన లీలార్ణవ కర్ణధారి, ఇది శక్యం బహునే యుహింపగా, కను విప్పందగ చేసి నా బ్రతుకునన్ కళ్యాణముల్ గూర్చితే, ఎన్నంజాలని నీ దయా విభవ మోహింపంగ శక్యంబే, నీ విన్నాణంబు గ్రహింప సాధ్యముకో, ఎన్నంజాలని నీ దయా విభవ మోహింపంగ శక్యంబే,
నీ విన్నాణంబు గ్రహింప సాధ్యముకో నీ ప్రేమాధ్వనీన ప్రజా సాన్నిధ్య స్థిర మాధురీ మహిమ నీ సంకల్ప కావేరిపై తెన్నుల్ తీర్చిన రంగనాథ విభవాసీనన్ననున్ బ్రోవవే రంగనాథ విభవాధీనన్ననున్ బ్రోవవే అనుచురంగని వక్షమందఖిల సౌఖ్య గరిమధేలుచు ఆరేయి గడిపెగోద 29 నెసగు సిరులు బ్రోచు భక్తుల హృదయాల పొంగి పొరలి 29 నెసగు సిరులు బ్రోచు భక్తుల హృదయాల పొంగి పొరలి. మన రికార్డింగ్ నెంబర్ 29 అయిపోయింది.